అంటావా? డాక్టర్ వెంకటేశ్వరరావు గారా? నేనండి, సాంబశివరావు మాట్లాడుతున్నాను. ఏం లేదు, మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు. అబ్బే, అంత అర్జెంట్ ఏం లేదు. రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబును ఒకసారి చూసి వెళ్తారని. హాయ్ బాబు. బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. అమ్మగారిని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణి జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే ఈ బట్టలు మీ అయ్యకి ఇవ్వు. కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం తీసుకుంటారు కానీ. నే పెడతాలే. ఇదిగోండి టోకెన్. గంగా, ఇవి తీసి అక్కడ పెట్టు. మమో భక్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ఈ సంవత్సరం కొత్త బ్రాంచ్ ఒకటి తెలుస్తున్నానన్నావు, ఏమైందిరా? అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టర్. జనికుల గోత్రం సాంబశివరావు. మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్ చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి? రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. స్వామి, నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. శెట్టి సాంబయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు. అర్థమైందా? దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. మంచిదే. రక్తపాశాన్ని పెంచిన మనసుని తూకం వేసేది, తీర్పు చెప్పేది ఆ నల్లకోటు, ఈ తెల్ల కాగితాలే అయితే అలాగే తీసుకెళ్ళమనండి. గునుపాటి సాంబశివరావు మీరే కదూ? అవును. చిన్న మీ సొంత కొడుకు కాదని, తన కొడుకేనని పెనుమర్తి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు, విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు మీరు. న్యాయం నా వైపే ఉందని ఎవరు తీర్పు చెప్తారు, నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా, లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తెలుసుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? సరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని
ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. చిన్నా, ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. నిర్భయంగా చెప్పు బాబు. బాబు, కానీ మా అమ్మ కూడా నాకు కావాలి. మమ్మీ, షాపుకు పోండి. అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు.
వేయి రంగు మేలివాడు వేయి నామాలవాడు తూరుపమ్మ హుషార్ ఏ మూలను నక్కినాడు ఆనమాలు చిక్కనీడు దక్షిణమ్మ హుషార్ మొరాయించుతున్నాడమ్మా ఉడమరమ్మ పరహుషార్. ఏయ్ గంగా, ఏంటి ఇలా వచ్చావు? చిన్న కోసమా? పెంచిన మనసు కదా, చాలా బాధపడుతుంటుంది. గోవిందు, నీ బుద్ధి నాకు తెలుసు. డబ్బు కోసమేగా చిన్నాని మా దగ్గర నుంచి తీసుకెళ్ళింది. చెప్పు, ఎంత కావాలి? చెప్తాగా, ముందు ఈ క్యాసెట్ చూడు. చిన్న సుఖంగా లేడనుకుంటే రేట్ ఎంతో చెప్తాను, డబ్బిచ్చి బాబుని తీసుకెళ్ళచ్చు. ఇదంతా ఆ గోవింద్ కావాలని చేస్తున్నాడు. చిన్నాని పావులా అడ్డు పెట్టుకుని ఏదో పథకం వేస్తున్నాడు. ఆ పథకం ఏమిటో నాకు తెలుసు. వాడికి కావాల్సింది డబ్బు. ఎంత డబ్బు కావాలో వాడి మొహన కొట్టి బాబు నా నరకు నుంచి బయటికి తీసుకురండి. వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి కొడుకు వాడిష్టం, వాడు ఏమైనా చేసుకుంటాడు. మధ్యలో నీకేమిటి? నిజమేనండి, నాకేమిటి? నా బిడ్డను కొని పెంచేనే గాని వాడిని నేనే కన్నానా పెట్టానా? పోనీ నాకన్నా మీకు పాసు ఎక్కువేగా. వాడు చిన్న తప్పు చేసినా సహించలేకపోయేవారే. ఇప్పుడు కళ్ళెదుటే ఇలా నాశనం అయిపోతుంటే మీరే పట్టించుకోరా? అది కాదు గంగా, వాడంతా వాడే కావాలి కోరి వెళ్ళిన తర్వాత పసిపిల్లవాడు తెలియక నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలన చూస్తూ ఊరుకుంటావా? మందు వేసి ఆ గాయం మానే ప్రయత్నం చేయం. వెళ్ళు, ఎలాగైనా చిన్న నా గోవింద్ నుంచి కాపాడు. ఆ గోవిందగాడు ఆస్తి కావాలనుకున్నాడు, ఇంతవరకు తెగించాడు. కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాని ఏవైనా చేయగలడు. ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే 10,000. చిన్న, మమ్మీ, బాబు, దా బాబు, బాగున్నావా? ఏనన్నా
ఇలా చిక్కిపోయావే? అల్లుడు అల్లుడు జరిగిన ఘోరంలో నాకు కొంచెం భాగం ఉందయ్యా. ఆ గోవిందగాడు చిన్నాగాడిని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాను. నాకు మందు పోసి చిన్నాగాడిని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటేనయ్యా, ఆ గోవిందగాడిని నరికి పారేసి నేను జైలుకు వెళ్ళటమే. మామగారు, నేను ఆ గోవిందగాడిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు. ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను. అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది. మా మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను. అది నేను భరించలేను. ఆ ఆలోచన ఒక్కటే గోవిందుడు కాపాడుతుంది. చిన్న, మీ నాన్నగారికి నీ మీద ఏమైనా కోపమా? ఆయన ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు. అలాంటిది ఆనాడు కోర్టులో అందరెదుట ఆయన్ని కాదన్నావే. ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా? నాన్న, వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు, లే. చిన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని? రండి, సినిమా చూస్తూ టిఫిన్ తిందరు కానీ. అమ్మో, చెట్ల బాగా ఆత్మ నిజమా నాటకమా? నిజం. ఈ నాటకానికి తెలుసా? అమ్మో, మీ నాన్నగారికి తెలుస్తాను. చిన్న, అది నిజం సిగరెట్టా పెప్పర్మెంటా? నిజం సిగరెట్. సిగరెట్ ఇక వీటితో సాహసం చేయకూడదు, మనం చెడిపోతాం. రండి. అవునరా, పదండి పదండి. నువ్వు తాగుడు కూడా నేర్చుకున్నావా? చిచి, రారా. పదండి, వెళ్దాం. పదండి. ఇంకా ఏం ఘోరాలు చూడాలో ఏమో. చూసానంటే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. వాళ్ళందరూ నీ ఫ్రెండ్సేనా? అవును. మరెందుకు అలా వెళ్ళిపోయారు? వాళ్ళందరూ నిన్ను చేదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్నమాటేగా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావో, ఎలాంటి నాన్నను వద్దనుకున్నావో? చిన్న, సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు. ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు. మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకైన వాళ్ళు, ఆత్మీయులు. ఇవిగో తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే? అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న గోవింద్ మీద తిరగబడండి.
మేము మనుషులమే యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు అయ్యగారు చిన్నబాబు గారు వంట రూమ్ తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడు వస్తుంది. చిన్నా చిన్న చిన్నా చిన్న చిన్నా చిన్న చిన్నా చిన్న 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 అలిసిరా చిన్నా చిన్న అరే చిన్నా అలిసి బాబు చిన్న చిన్నా చిన్న చిన్న చిన్నా చిన్నా చిన్న చిన్నా ఏమండి? నువ్వు పక్కన ఉండు. రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాస్కల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసి ఏం ప్రయోజనం? లేదు బావగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కక్కుర్తిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న చిన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు. ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ. ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు.